ఈ మధ్య కాలంలో ఈస్ట్ గోదావరిలో కానూరు అనే ఒక అంటే అది పెరవలి మండలం అండి. పెరవలి మండలంలో కానూరు అగ్రహారం అనే ఊర్లో ఫస్ట్ టైము ఈ బర్డ్ ఫ్లూ ఉన్నట్టుగా మేము భోపాల్కి శాంపుల్ పంపించాం. అనుమానం వచ్చి అక్కడ ఇది కన్ఫర్మ్ అయ్యింది. కానీ ఆ ప్రాంతం నుంచి ఎక్కడికి కూడా మన ఈస్ట్ గోదావరిలో స్ప్రెడ్ కాలేదండి. ఆ కానూరు దానికి సంబంధించి 1 కిలోమీటర్ల పరిధిలో ఉన్న అన్ని యానిమల్స్ ను కూడా ఇమీడియట్ గా రిపోర్ట్ రావడంతో కల్ చేయడం జరిగింది. సుమారుగా 3000 కోళ్లు మాత్రం మేము కల్ చేయడం జరిగిందండి. ఆ ఫామ్ లోనున్న ఫీడు కోడిగుడ్లు అన్నిటిని కూడా డిస్ట్రాయ్ చేసి పూడ్చిపెట్టడం జరిగిందండి. అక్కడి నుంచి ఒక 10 కిలోమీటర్ల వరకు సర్వలెన్స్ జోన్ గా ఉంది. ఆ సర్వలెన్స్ జోన్ లో కూడా ఎలాంటి ఇప్పుడు గత 20 రోజుల నుంచి కూడా ఎలాంటి అవుట్ బ్రేక్లు కానీ ఎలాంటి అన్యూజువల్ మోర్టాలిటీ కానీ రాలేదండి. అక్కడి నుంచి మా యొక్క టీములు దగ్గరగా జిల్లాలో 50 టీములు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 50 టీములు కూడా సూపర్వైజ్ చేస్తూ ఉన్నాయి. ఎక్కడ కూడా అంటువర్డ్ ఇన్సిడెన్సెస్ ఏం జరగలేదు. అలాగే కొంతమంది నల్లజర్ల ప్రాంతంలో కూడా ఇలా అవుట్ బ్రేక్స్ ఉన్నాయని చెప్పి అంటే అక్కడి నుంచి కూడా శాంపుల్స్ పంపించడం జరిగింది. అవన్నీ కూడా నెగిటివ్ అని రిపోర్ట్ వచ్చింది. కాబట్టి ఇది బర్డ్ ఫ్లూ ప్రాబ్లం అంతా లేదు ఇక్కడ ఈ జిల్లాలో. ఇప్పుడు అయితే ప్రజెంట్ అయితే రాజమండ్రి డివిజన్ లో ఎక్కడ కూడా అనుమానమే లేదు. రాజమండ్రి డివిజనే కాదండి, అలాగే అమలాపురం డివిజన్ లో కూడా ఏమీ లేదు. కాబట్టి బర్డ్ ఫ్లూ అనేది ఇలా కొత్తగా వచ్చింది కాదు. గత 25-30 సంవత్సరాల నుంచి అంటే ఫస్ట్ అవుట్ బ్రేక్ 97లో వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ 2004లో వచ్చింది. ఆ తర్వాత 2006లో మనకు మహారాష్ట్రలో కనపడింది. ఆ తర్వాత మరలా 2013లో మరలా అది మ్యుటేషన్ చెందడం వల్ల కొంచెం పవర్ఫుల్ ఫామ్ గా వచ్చింది. ఈ ఎక్కడ కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మన ఎక్కడ కూడా ఇలాంటి ఇన్సిడెంట్స్ జరగలేదు. అలాగే ముఖ్యంగా ఏంటంటే జనం భయపడిపోతున్నారు. ఈ చికెన్ ఈ ఎగ్స్ తింటే ఈ బర్డ్ ఫ్లూ సోకి ఎక్కడ మనకి మరణాలు వస్తాయని చెప్పి భయపడుతున్నారు. ముఖ్యంగా మనకు వచ్చిన కోవిడ్ ఎక్స్పీరియన్స్ వల్ల ఈసారి జనం చాలా ఎక్కువగా భయపడ్డారు. కానీ దానికి దీనికి సంబంధం లేదండి. మనం కోడిగుడ్లు కానీ తర్వాత చికెన్ కానీ మనం హాఫ్ బాయిల్డ్ ఎక్కడ తినమండి. మనం అందరం కూడా 100 డిగ్రీలకి బాయిల్ చేసిన తర్వాత తింటాం. కాబట్టి చికెన్ ద్వారా కానీ కోడిగుడ్ల ద్వారా కానీ ఎలాంటి వ్యాప్తి లేదు. ఇది కేవలం అపోహ మాత్రమే. కాబట్టి ధైర్యంగా తినవచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదు. ముఖ్యంగా ఈస్ట్ గోదావరి పాత ఈస్ట్ గోదావరిలో ఎక్కడ కూడా అవుట్ బ్రేక్ లేదు. ఓన్లీ వెస్ట్ గోదావరి తణుకు దగ్గరలోనే వచ్చింది కాబట్టి అది కూడా సబ్సైడ్ అయిపోయింది. ఈ రోజున మొత్తం ఫామ్ అంతా కూడా శానిటైజేషన్ చేస్తా ఉన్నాం. అక్కడ ఎలాంటి ఇబ్బందులు లేవు. తర్వాత ఈ ముఖ్యంగా ఈ బర్డ్ ఫ్లూ అనేది వలస పక్షుల వల్ల వస్తుందండి. ఈ వలస పక్షులు వచ్చి మనకి ఇక్కడ నిల్వ ఉండడానికి పెద్ద సరస్సులు ఏమి లేవు. కేవలం వెస్ట్ గోదావరిలో వచ్చిందంటే వాటికి కొల్లేరు సరస్సు ఉంది కాబట్టి ఆ కొల్లేరు సరస్సుకి అటు ఆస్ట్రేలియా నుంచి అటు సౌత్ ఆఫ్రికా దగ్గర నుంచి కూడా ఈ కొంగలు ఇలాంటివి వస్తాయి. కాబట్టి ఆ ఏరియాలో కొంచెం అవకాశం ఉంది. కానీ మరి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈస్ట్ గోదావరిలో ఇలాంటి అవుట్ బ్రేక్ వచ్చే అవకాశం లేదు. ప్రజలంతా కూడా నిశ్చింతగా చికెన్ కోడిగుడ్లు చికెన్ తో తయారు చేసిన ఇతర అన్ని కూడా పదార్థాలు అన్ని కూడా తినవచ్చని ఇందుమూలంగా మీకు తెలియజేస్తున్నాం. గత 20 రోజుల నుంచి ఏ నోట వెళ్ళా ఏ చోట వెళ్ళా బర్డ్ ఫ్లూ అసలు దీని గురించి విషయం బాగా తెలిసి చెప్పినప్పటికీ పర్వాలేదు. ఇది మానవులకి ఏమి హాని జరగదురా బాబు అని చెప్పినా కానీ ఎవరు వినని స్టేజ్కి వెళ్ళిపోయింది ఇది. అందుచేత ఆంధ్రప్రదేశ్ లో అన్ని సెంటర్స్ లో కూడా ఈ చికెన్ మేళ ఎగ్ మేళ అరేంజ్ చేసి దీన్ని మళ్ళీ రీకలెక్ట్ చేద్దామని ఉద్దేశంతో వెంకాప్ వాళ్ళు లోకల్ పీపుల్ సహాయంతో ఈ ఎగ్ మేళ చికెన్ మేళ ఏర్పాటు చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ లో అన్ని సెంటర్స్ లో కూడా ఈ రోజు తణుకు, తాడేపల్లిగూడెం, జంగారెడ్డిగూడెం అలాగే అనపర్తిలో కూడా వెంకాప్ సహాయ సహకారాలతోటి మేము ఎగ్ మేళ చికెన్ మేళ ఏర్పాటు చేయబడింది. మెయిన్లీ ఈ వైరస్ అనేది వింటర్ లో వస్తుంది జనరల్ గా పక్షుల్లో. ఇది వింటర్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్ గా తగ్గిపోతుంటుంది దీని ప్రభావం. ఇది 2012, 2018, 2025 అప్పుడు 2012 నుంచి కూడా ఈ వైరస్ రావటం ఆటోమేటిక్ గా తగ్గిపోవటం జరుగుతుంది. ఇది దీనివల్ల మనుషులకి ఏ విధమైన ఎఫెక్ట్ ఉండదని డాక్టర్ చేత చెప్పించాం.
అలాగే మేము పౌల్ట్రీలో మేము ఉంటున్నామని ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పినప్పటికీ కూడా ఇంకా అంత అవగాహన రాక జనాల్లో ఈ ఎగ్ మేళాలు పెట్టవలసి వచ్చింది. దీనివల్ల పౌల్ట్రీ ఇండస్ట్రీ ఎంతవరకు దెబ్బ తగిలిందంటే ఇండస్ట్రీ కొలాప్స్ అయిపోద్రా అన్న స్టేజ్కి వచ్చేసింది అనమాట. ఈస్ట్ గోదావరిలో యాక్చువల్గా 14 లక్షలు 25 లక్షలు ఉండి బ్రాయిలర్ 14 లక్షలకు పడిపోయింది ప్రొడక్షన్. ఎవరో తినక చేయట్లేదు, జనరేట్ చేయట్లేదు. అలాగే మా ఎగ్స్ ఆంధ్రప్రదేశ్ నుంచి 120 ట్రక్కుల వరకు బెంగాల్, బీహారు, అస్సాము, ఇతర రాష్ట్రాలకు ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళం. అటువంటి ఆటోమేటిక్ గా దాన్ని తగ్గిపోయింది. అలాగా దీనివల్ల జీవనోపాధి పొంది జనం ఎంతో మంది నష్టపోతున్నారనే ఉద్దేశంతో మన గవర్నమెంట్ కూడా కొన్ని సెంటర్స్ లో మినిస్టర్ చేత కూడా చెప్పించాం. అలాగే అఫీషియల్స్ కూడా చెప్పి తినొచ్చు, పర్వాలేదు, దీనివల్ల ఏమీ హాని కలగదని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇక మీదటన్నా ఈ ఎగ్ మేళాలు చూసన్నా మీరు తెలుసుకుని మళ్ళీ ఈ చికెన్ ఎగ్ తినడం స్టార్ట్ చేస్తారని కోరుకుంటున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.